హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి ముఖ్యంగా పంట పెట్టుబడి సాయం అని కూడా పిలుస్తాం కదా, ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వరికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బోనస్ పైసలు అయితే అందించారో, అదేవిధంగా యాసంగి పైసలు కూడా అందజేస్తూ ఉన్నారన్నమాట. రాష్ట్రంలో 4 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. మరి ఎప్పటి నుంచి డబ్బులు జమ అవుతాయి ఏంటి, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ప్రతి నెల కూడా ఇటు ఉద్యోగులకు జీతాలు, ఇటు అదేవిధంగా ప్రభుత్వ పరిపాలన సంక్షేమ పథకాలకు సంబంధించి నిధుల కొరత వల్ల ప్రభుత్వం ప్రతి నెల కూడా వడ్డీలు కట్టుకుంటూ ప్రభుత్వం అయితే ముందుకు సాగుతుందని చెప్పేసి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని చెప్తున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి అందరికీ ఫుల్ ప్లేజ్గా రావాలంటే మనకు తప్పనిసరిగా రైతు భరోసా అనేది 9,000 కోట్లు అనేది అవసరం పడతాయి అన్నమాట. అయితే దీనికి సంబంధించి మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి, ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు, అదేవిధంగా ఇప్పుడు వానాకాలం సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని ఎకరాల వరకు ఇది ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీళ్ళలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందు వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలక అప్డేట్ తీసుకొచ్చారు. ఏంటంటే పంటల విలువలు పెంచడంతో వ్యవసాయానికి భవిష్యత్తు ఉంటుందన్నమాట. సో ఎందుకంటే రైతుల ఆదాయం పెరగాలంటే ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎక్స్పోర్ట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 62వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా అయితే హరిత విప్లవానికి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అద్భుత సేవలు చేశారని చెప్పేసి. సో ఇక ముఖ్యంగా ప్రపంచం రోబోటిక్స్, డ్రోన్లు, ప్రెసిషన్స్ అగ్రికల్చర్ వైపు అడుగులు వేస్తుంది. తెలంగాణ కూడా అదే దిశగా ముందుకు సాగుతుందని చెప్పేసి. సో మొత్తానికి తెలంగాణనే దేశ వ్యవసాయ దిక్సూచిగా నిలబెట్టడంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ కీలక పాత్ర పోషించిందని చెప్తున్నారు. దాదాపు 525 పంట రకాలను అభివృద్ధి చేసిందని చెప్పేసి తెలియడం అయితే జరిగిందనమాట. సో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి త్వరలోనే ఎవరైతే సాగు చేస్తారో వాటి వివరాలు అనేదితో పాటు శాటిలైట్ సర్వే మ్యాపింగ్ అనేది వానాకాలం సీజన్ నుంచి అయితే ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా చేయబోతున్నారు అనమాట. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు కాబట్టి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు రైతు భరోసా అనేది రావాల్సి అయితే ఉంది, ఇప్పటివరకు అయితే రాలేదు. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక కీలక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట రైతులకు సంబంధించి. ఇందులో భాగంగానే రైతు భరోసా సంబంధించి నిధులు ఇవ్వాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం మొత్తం ఇప్పటికే 3 విడతల్లో రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పింది. మొదటి విడత అయితే నిధులు ఇచ్చారు, 2వ విడత నిధులు ఇచ్చారు. ఇప్పుడు 3వ విడతకు సంబంధించి చూసుకున్నట్లయితే అందరికి ఇస్తారా, కొందరికి ఇస్తారని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. ఎందుకంటే 3 ఎకరాలు ఆపైనటువంటి రైతులు ఏదైతే ముఖ్యంగా ఇప్పటికే మొదటి విడత వచ్చేసి 3,400, 2వ విడత వచ్చేసి దాదాపు 2,000 కోట్ల చిల్లర రిలీజ్ చేశారు. తాజాగా వచ్చేసి ఈ పథకానికి సంబంధించి 5,500 కోట్ల మేర రైతు భరోసా అయితే ఇచ్చారు. సో ఇప్పుడు యాసంగి సీజన్ కంప్లీట్ కావాలంటే మిగిలిన పైసలు ఇవ్వాలి. అయితే 2,000 కోట్లకు సంబంధించి కొత్తగా 2,000 కోట్ల రుణాలు అయితే సేకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది బాండ్లను వేలం వేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ అయితే ఒక ప్రకటన అయితే తెలిపిందనమాట. దీనివల్ల ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ వడ్డీకి దాదాపు 16 వేలం వేయనున్నట్లు కూడా చెప్తున్నారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పైసలు వచ్చిన వెంటనే రైతుల ఖాతాలోనూ ఈ పెట్టుబడి సొమ్ము కావచ్చు ఆర్థికంగా. సో ఈ పథకానికి సంబంధించి 2,000 కోట్లు అనేది ఇవ్వబోతున్నారనమాట. సో ఎందుకంటే రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు 5 నుంచి 10 ఎకరాల వరకు అయితే ఉంటారు కాబట్టి తప్పనిసరిగా నిధులు అనేది ఇవ్వాలని సో అర్హుల లిస్ట్ అనేది తీసుకున్నారనమాట. ఈ నిధులు అనేది వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇక రైతులకు సంబంధించి ఈ నెల 18, 19 తారీఖులో రైతు భరోసా అనేది ఇవ్వబోతున్నారనమాట. సో రాష్ట్రంలో ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా రైతు భరోసా అనేది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతు బంధు ఇచ్చామని, ఇప్పుడు ఏమైంది, భరోసా నేత మాజీ మంత్రి హరీష్ రావు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే ఇక రైతుల తరపు నుంచి డిమాండ్ చేసే ప్రయత్నం చేశారు, పూర్తిగా ఎగ్గొట్టారు. ఇక రైతు బంధు అనేది ఏడాదిలో రైతు భరోసా ఎగ్గొట్టారని, రెండోసారి 3 ఎకరాలు, మూడోసారి 2 ఎకరాలకు ఇచ్చారని మొత్తం 20,000 కోట్లు ఎగ్గొట్టినట్లు రుణమాఫీ చేశామని చెబుతున్నారు. ఇక ఖాతాలో 9,000 కోట్లు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని, 65 రోజుల్లో ఇంకా పడలేదన్నారు. సో మొత్తానికి రైతులకు సంబంధించి వెంటనే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. రైతులకు సంబంధించి ఇంకా 65 రోజులైనా కూడా కరోనా కాలంలో కూడా ఇచ్చాం, మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో
ప్రభుత్వానికైతే, ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే వానాకాలం స్టార్ట్ అయింది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది త్వరలోనే మనకు రిలీజ్ చేయబోతున్నారని చెప్తున్నారు కదా. సో ఈ రకంగా మరి వెంటనే కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. తెలంగాణలో ఏదైతే పంట పెట్టుబడి సాయం ఉందో, ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అని కూడా అంటారు కదా, ఈ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ముందుగా ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంతమంది చెప్తున్నారు పీఎం కిసాన్లు అనేది ఈసారి చాలా వరకు అయితే కొత్త రూల్స్ వచ్చాయని చెప్తున్నారు. సో ఇందులో సంబంధించి కేంద్రం విడుదల పైన ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి 23వ విడత కోసం నగదు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా దేశంలో నైరుతి ఋతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే కేరళ, ఏపీ, తెలంగాణ తాక త్వరలో అన్ని ప్రాంతాలకైతే ఇవి రాబోతున్నాయని చెప్తున్నారు. దీంతో త్వరలోకరి వర్షాలు పలకరించబోతున్నాయని చెప్తారు. రాష్ట్రంలో ఇక నుంచి విస్తారంగా వర్షాలు కూడా కురవబోతున్నాయని చెప్తారు. అయితే పంటలకు సాగుకు సంబంధించి సిద్ధమవుతున్న ఈ క్రమంలో రైతులకు ఉపయోగపడేలా ఉంటుందనే ఉద్దేశంతో కేంద్రం పీఎం కిసాన్ నిధులు అనేది జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు చెప్తున్నారు. జూలైలోనే పంటలకు డబ్బులు అన్నమాట. ఇక నుంచి పీఎం కిసాన్ పైసలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీటిని లబ్ధాల ఖాతాలో రిలీజ్ చేయనున్నారట. సో ఋతుపవనాలు ముందుగానే వీటిని రైతుల ఖాతాలో జమ చేస్తే వ్యవసాయ పనులు పుంజుకొని ఇక వ్యవసాయానికి కాస్త తోడుగా ఉండబోతుందన్న ఆర్థిక పెట్టుబడి. ఈ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని దీన్ని పురస్కరించుకొని రైతులకు సంబంధించి ఇప్పటివరకు 22వ విడతల సొమ్ము రిలీజ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి 23వ విడత కోసం ఎదురు చేస్తున్న రైతులకు సంబంధించి రిలీజ్ చేస్తున్నారనమాట. పని చేయకపోతే కట్టనమాట. మీరు పైసలు కనుక రావాలన్నా, పీఎం కిసాన్లో మీ పేరు ఉండాలన్నా తప్పనిసరిగా మీరు ఇవి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రక్రియ అనేది ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంకు పాస్ పుస్తకం కావచ్చు, పట్టాదారు పాస్ పుస్తకం తీసుకెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ అయితే వెళ్ళి వాటిని అందిస్తే సరిపోతుంది. మీ ఆధారు, అదేవిధంగా మొబైల్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ కూడా ఎంటర్ చేస్తే కంప్లీట్గా అవుతుందన్నమాట. సో ఇవి పీఎం కిసాన్ అధికార వెబ్సైట్లు లేదా యాప్ ద్వారా కూడా కేవైసీ ఏదైతే ఉందో కంప్లీట్ చేయవచ్చు. వచ్చే నెలలో కేంద్రం పీఎం కిసాన్ డబ్బులు అనేది రిలీజ్ చేయనున్నట్లు క్రమం తప్పనిసరిగా కేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు అనేది వాటిని నిలిచిపోయే అవకాశాలు అయితే ఉందని చెప్తున్నారు. కొత్తగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే దరఖాస్తుదారులు కేంద్రం ఆహ్వానిస్తుందన్నమాట. సో మొత్తం మీద పీఎం కిసాన్ వెబ్సైట్లో ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఇచ్చారు కాబట్టి కొత్త వారు కూడా సో దరఖాస్తు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. పాతవారు కూడా ఒకసారి వెబ్సైట్లో పేరుందా లేదా అంటే పీఎం కిసాన్ వెబ్సైట్ వెళ్ళి అందులో వచ్చేసి బెనిఫిషియరీ స్టాటస్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రాష్ట్రం, జిల్లా, బ్లాక్ ఇవన్నీ కూడా ఎంపిక చేస్తే అందులో వచ్చేసి క్లియర్గా చూపిస్తుంది అనమాట. మీకు పీఎం కిసాన్ పైసలు వస్తాయి రాదని చెప్పేసి అందులో లిస్ట్లో పేరు ఉంటేనే మన పైసలు అనేది రావడం జరుగుతుంది అనమాట. లేకపోతే ఇంకా ఈ రైతులకు సంబంధించి రావన్నమాట. అదేవిధంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవి కూడా చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే ఫసల్ బీమా కావచ్చు, పంట రుణమాఫీ, పంటకు సంబంధించిన బీమా, నష్టపరిహారం ఇవన్నీ కూడా, ఇవి ఎరువులు కావచ్చు, ఇవన్నీ కూడా త్వరలోనే దీంట్లో ఇది ఉంటేనే ఇవ్వబోతున్నారంటూ తాజాగా అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట.